రైట్ టైం ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు బాలకృష్ణ. మాది పేరూరు గ్రామం, తిరుపతి రూరల్ మండలం, తిరుపతి జిల్లా. మాది పారంపర్య వైద్య మహాసంఘం. ఈరోజు నేను చెప్తున్నటువంటి వైద్యం అన్ని రకాల వైరస్లకి చాలా దివ్యమైనటువంటి యోగము. మనకి గతంలో వచ్చినటువంటి మహమ్మారులకు కూడా శ్వాసలతో చాలా ఇబ్బంది పడ్డ అందరికీ కూడా ఇది ఒక అమృతం లాంటి వైద్యం. దీని పేరే అమృతధార. ఇది మనం పెట్టిన పేరు కాదు, అధర్వణ వేదంలో ఉన్నటువంటి పేరు ఇది. ఇది అమృతం అంటేనే ప్రాణాలని రక్షించేటువంటి దానికే మనం అమృతం అనేసి పేరు పెడతాము. అట్లా ఇది అమృతధార అన్ని వైరస్ల నుంచి మనం రక్షిస్తుంది. ప్రధానంగా దీంట్లో మూడు ముడి పదార్థాలు, మూడు కూడా కర్పూరాలు లాంటివే. ఒకటి పచ్చకర్పూరము, ఇంకొకటి వాము పువ్వు, ఇంకొకటి పుదీనా పువ్వు, అంటే మెంతాలు, తైమాలు, పచ్చకర్పూరం. ఈ మూడింటిని కూడా ఇవి గాలిలో ఎవాపరేట్ అయిపోయేటువంటి గుణం కలిగిన వాటివి. వీటిని 1:1 1:1 అంటే మూడు కూడా సమభాగాలుగా తీసుకుంటే ఉత్తమం అన్నమాట. మనం ఒక 50 గ్రాములు మెంతాలు తీసుకున్నాము. అట్లాగే దీన్ని ఒక గాజు డబ్బాలో పోసేసాము. అట్లాగే తైమాలను కూడా తీసుకున్నాము. దీన్ని కూడా దీంట్లో ఈ ముందు వేసుకున్న దీంట్లోనే వీటిని కూడా కలిపేస్తున్నాం. అట్లాగే పచ్చకర్పూరము, ఇది కూడా మనం ఒక 50 గ్రాములు. ఈ మెడిసిన్ తయారు చేయడం చాలా సులభము. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్గా ఉపయోగపడేటువంటిది ఈ వైద్యం. ఇది అందరికీ కూడా, ఎందుకంటే పచ్చకర్పూరం వేసుకుంటే మనం వేడి నీళ్ళల్లో కూడా ఒక కొద్దిగా డ్రాప్ వేసుకొని ఈ శ్వాసకోశ వ్యాధులకి మనం వాడుకోవచ్చు. కానీ గడ్డ కర్పూరం వేసామంటే శరీరంలో ఉన్న నొప్పులకి, ఎక్స్టర్నల్ పెయిన్స్కి మనం దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా పచ్చకర్పూరాన్ని కూడా దీంట్లో మనం కలిపేసాము. ఈ మూడు కూడా కలిపేసేసి మనం నీట్గా ఒక క్యాప్ పెట్టేసామంటే ఈ మూడు కూడా కొద్దిసేపటికి మనం ఏం కలబెట్టాల్సిన పని లేదు. దాంట్లోనే ఈ మూడిటి ఒక ప్రతిచర్య వల్ల ఇది లిక్విడ్గా మారిపోతుంది. ఈ లిక్విడ్ని మనం రకరకాలుగా వాళ్ళ శరీర అవస్థలను బట్టి బాగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది పూసినప్పుడు, ఇప్పుడు మనం ఎక్కువగా జలుబు, దగ్గు లేదా జ్వరము ఇట్లా ఉన్నప్పుడు మనం వీపులో కొద్దిగా దీన్ని అప్లై చేసుకున్నప్పుడు ఏమంటే చల్లగా ఉంటుంది అన్నమాట. ఐస్ పెట్టినట్టే ఉంటుంది. ఫస్ట్ మొదటగా ఒక 7 చుక్కలు మనం 2 పక్కల పూసుకున్నాం అనుకోండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 5 చుక్కలు మనం పూసేసుకున్నామంటే ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గుతుంది. మనం మూడోసారి కానీ అట్లా కానీ ఒకవేళ ఎక్కువగా పూసుకున్నామంటే మొట్టమొదట ఎంత చల్లగా ఉండిందో అంతకు 10 రెట్లుగా మంట ఉంటుంది అన్నమాట, సూదులతో కూర్చున్నట్టుగా. అంటే మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు, మీరు పూసుకోవాల్సిన అవసరం లేదని అది ఇండికేషన్ లాగా ఇచ్చినట్టే ఉంటుంది. కాబట్టి చాలా ఉత్తమమైనటువంటి యోగం, ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటిది. ఇంకొకటి ఆవిరి. దీన్ని వేడి నీళ్ళల్లో నీళ్ళు బాగా మరిగించి ఒక 4 చుక్కలు వేసేసి మనం దుప్పటి కప్పుకున్నామంటే వచ్చేటువంటి ఆవిర్లతో ఈ ఊపిరితిత్తులు, అట్లాగే జలుబు, తలనొప్పులు ఇవన్నీ కూడా త్వరితగతిన బాగా తగ్గి మంచి రిలాక్స్ ఇచ్చేటువంటి అవకాశం బాగుంటుంది. ఈ అమృతధారని మనం శ్వాసకోశ దీన్ని కూడా మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఒక్క చుక్క మనం ఇలా తీసేసుకొని అరచేతులకు మాత్రం అవ్వాలి, బొట్టనీళ్ళకు కాకుండా. ఎందుకంటే మనం ఇలా ముక్కు ఇలా మనం పీల్చే దానివల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఉన్నటువంటి తీవ్రత అంతా కూడా తగ్గుతుంది. కొంతమందికి చీదిగా ముక్కులు మంటలు అయిపోయి, అలాంటి వాళ్ళు కూడా అసలు ఈ అమృతధార అనేది ఇలా వాసన పెంచడం ద్వారా కానీ, అట్లాగే వీపులో కొంత పూసుకోవడం ద్వారా కానీ, జస్ట్ మనం ముందు ఒక 2 చుక్కలు పూసుకుంటే చాలు మొత్తానికి కలిపి. కానీ వీపులో మాత్రం ఇటుపక్క ఒక 7-8 ఇటుపక్క ఒక 7-8 చుక్కలు మనం ఉపయోగించామంటే అమృతధార యొక్క ఉపయోగాలు చాలా బాగుంటాయి. పెద్దవారికి
ఇది మనం 7-8 చుక్కలని చెప్పాము. అట్లాగే చిన్న చిన్న పిల్లలకు కూడా ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. నెమ్ము చేయడం కానీ, ఎక్కువ జలుబు చేయడం వాళ్ళకి. ఆ చిన్న బిడ్డలకి ఇంత పవర్ పూయకూడదు కాబట్టి మనం దీన్ని అమృతధారని ఒక 2 చుక్కలు తీసుకొని, ఒక 10 చుక్కలు కొబ్బరి నూనె, ఒక 2-3 చుక్కలు నీళ్లు కలుపుకునేసేసి మనం చిన్న బిడ్డలకి వీపులో పూసామంటే వాళ్ళకి తగ్గుతుంది. ఎందుకంటే గబ్బక్కమని వాళ్ళు మంటున్నా ఏదున్నా వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటారు కాబట్టి. అట్లాగా కాకుండా కూడా మనం మార్కెట్లో తేనెమైనం అనేసి దొరుకుతుంది. ఆ తేనెమైనంలో కూడా దీన్ని కలుపుకోవచ్చు. లేదంటే పెట్రోలియం జెల్, దాంట్లో మనం ఈ అమృతధారని ఒక 10 చుక్కలేసేసి దాంట్లో కలిపి నిల్వ ఉంచుకుంటే కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా మనం జర్నీలకు కానీ ఎక్కడికి వెళ్ళాలంటే కూడా చిన్న బిడ్డలకు పూయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యాత్రా స్థలాలకు కానీ, అట్లాగే ఈ చల్లగా ఉన్నటువంటి ప్రదేశాలకు కానీ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న ఇలాంటిది ఒక 10 ml ఉన్నటువంటి అమృతధారతో ఒక కుటుంబం పూర్తిగా కూడా ఆ యాత్రను ముగించుకొని ఎటువంటి జలుబులు, దగ్గులు, జ్వరాలు, అక్కడి నుంచి ఏదైనా ఎక్కువ మంది జన సాంద్రతతో వచ్చేటువంటి రోగాలు ఏమీ రాకుండా ఒక కుటుంబం సేఫ్గా రాగలుగుతుంది ఈ అమృతధారతో. మనం పచ్చకర్పూరం వెల ఎక్కువ, అదేదో ముద్దకర్పూరం వేసుకుందాం అనుకుంటే ముద్దకర్పూరం వేసుకుంటే ఏమంటే లోపలికి తీసుకోవడానికి లేదు, నొప్పులకి పూసుకునేదానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కొంతమంది అరికాళ్ళ మంటలకు కూడా దీన్ని అప్లై చేస్తారు. అట్లాగే రక్త ప్రసరణకు కూడా ఎక్కడన్నా మనం ఇది ఉంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు. చర్మ వ్యాధుల మీద పూస్తే భయంకరమైన మంట వస్తుంది కాబట్టి వాటికి పూయకూడదు. ఈ సైనస్ అనేసి ఇక్కడ ఎముక పెరిగింది అంటుంటారు, వాళ్ళకు కూడా దీన్ని కొద్దిగా పూస్తూ వచ్చారంటే అది బాగా తగ్గిపోతుంది. అట్లాగే జస్ట్ తలనొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఇన్స్టెంట్గా మనం కొద్దిగా రాసుకున్నామంటే తగ్గిపోతాయి. నొప్పులకు కూడా మనం రాసుకోవచ్చు. దీంట్లో మనం పచ్చకర్పూరం వేసాం కాబట్టి లోపలకు కూడా తీసుకోవచ్చు. గొంతు బొంగురుపోయి ఉన్నా, లేకపోతే గొంతులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా టీలు తాగే వాళ్ళకు కూడా 4 టీలకి 1 చుక్క వేసుకుంటే చాలు. ఎందుకంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే 1 లీటర్ బాటిల్లో ఒక 4 చుక్కలు వేసుకొని అప్పుడప్పుడు కొద్దిగా మనం తాగితే కూడా మనకి ఈ బయట నుంచి వచ్చే ఈ వైరస్లన్నింటినీ కూడా తట్టుకునేటువంటి ఒక శక్తి మనలో వస్తుంది. జ్వరాలు వచ్చిన వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసేసుకొనేసి ఒక దుప్పటి కప్పుకునేసామంటే ఆ ఒళ్ళు నొప్పులు అన్నీ కూడా తగ్గిపోయేసేసి జ్వరం కూడా తగ్గిపోతుంది. అట్లాగే మనకి ఎక్కడన్నా మనం కొద్దిగా డర్టీ ప్లేస్లు వెళ్ళేసి వచ్చామంటే స్నానం చేసేటప్పుడు కూడా 4 చుక్కలు బకెట్లో వేసుకొని నీళ్లు బాగా గిలగొట్టేసేసి ఆ నీళ్ళని మనం స్నానం చేస్తే కూడా అట్లా కూడా మనకి ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఇది రూమ్ ఫ్రెషనర్స్గా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏదైనా మన ఇంట్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు రకరకాల మంది వస్తుంటారు, వాళ్ళు దగ్గుతుంటారు, కొంతమంది తుమ్ముతుంటారు, కొంతమంది బాగా జలుబుతో కూడా ఉంటారు. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే అంటురోగాలు తెప్పించేటివే. అట్లాంటి చోట మనం మన ఇంట్లో కార్యక్రమం అప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క 10 చుక్కలుగా అట్లా వేసేసామంటే రూమ్ అంతా కూడా ఒక మంచి వాసన వస్తుంది. ఎవరి ద్వారా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఈ బ్యాక్టీరియాస్ వల్ల కూడా మనకి దీన్ని పీల్చేదాని వల్ల ఆ తీవ్రత అనేది కూడా బాగా తగ్గుతుంది. మేము పారంపర్య వైద్యము, పెద్దవాళ్ళు వైద్యం చేసేవారు. ఇది నాకున్నటువంటి యోగ్యతా పత్రము TDU ట్రాన్స్ డిసిప్లినరీ యూనివర్సిటీ బెంగళూరు, అట్లాగే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు పారంపర్య వైద్యులకి ధృవీకరణ పత్రాలు ఇచ్చారన్నమాట. వీళ్ళు చేస్తున్న వైద్యం నిజము, వీళ్ళ దగ్గర మీరు వైద్యం చేసుకోవచ్చు అనేసి ఒక గుర్తింపు పత్రము. యాదృచ్ఛికంగా ఏమంటే ఈ గుర్తింపు పత్రం రావడానికి కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ముందు ఏదో ఒక మెడిసిన్ తయారు చేసి చూపించాలా. అక్కడ నేను తయారు చేసి చూపించింది కూడా ఈ అమృతధారే ఆ రోజు నేను చేయడం జరిగింది. ఇది చాలా ప్రథమ చికిత్సకు ఉపయోగపడేటువంటివి. ఇవన్నీ కూడా చిట్కాల్లాగా ఉపయోగపడేటువంటి వైద్యాలు. ఇలాంటిదే మన రైట్ టైం ఛానల్లో మరొక చిన్నపాటి వైద్యాలతో కలుసుకుందాం. అందరికీ కూడా నమస్కారం.